నేను నారాయణ హాస్పిటల్లో మేనేజర్ నెల్లూరు నుంచి వచ్చా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీ మొత్తం సర్వనాశనం చేశాడు. బిల్లులు కట్టలు ప్రతిపక్షాలు తీవ్రంగా దుమ్మెత్తిపోతున్నాయి. నేను ఒకటి చెప్తా, 3000 పైచీలకు ఆరోగ్య సేవలన్నీ మళ్ళా రెన్యువల్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు 1000 చిల్లర ఉన్నదాన్ని ప్రొసీజర్స్ని 3000 పైగా ప్రొసీజర్స్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు రావట్లేదు అని చెప్పేసి ఈ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఆరోపిస్తుందో కదా, 2014 నుంచి 19 దాకా అదే హాస్పిటల్స్ ఫీల్డ్లోనే నేనున్నా. ఆ రోజు కూడా వీళ్ళేమి సెటిల్ చేసింది ఏమిలా, అది వాళ్ళ బకాయిలు కూడా గవర్నమెంటు 2019 తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేసింది. తర్వాత కూడా అప్పుడెప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 మంత్స్కి 1 ఇయర్కి క్లియర్ చేసేది కూడా ఇప్పుడు రెగ్యులర్గా 2 మంత్స్కి 3 మంత్స్కి క్లియర్ చేస్తుంది. కాకపోతే అది ప్రజల్లో ఏదో అపోహ సృష్టించడానికి తప్ప అదైతే నిజం కాదు. యాజ్ ఏ నేను ఒక ఆరోగ్య ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తాను. హాస్పిటల్ ఫీల్డ్ రాబోయే 24 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు జనాలు ఎవరు ఉంటారు కదా. ఇప్పుడు బీజేపీ పొత్తన్నారు కదా, బీజేపీకి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో 1% ఓటు షేర్ కూడా లేదు. 1% ఓటు షేర్ కూడా లేని బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? అది ఏదో మీకెందుకు వైసీపీ వాళ్ళతో మీకు మా పార్టీ సంగతి ఇంటర్నల్గా మనం చూసుకుంటాము, మీకు వైసీపీ వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. దానికి నేను ఒకే ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు జగన్ మీద వ్యతిరేకత ఉంది, ఏమే టీడీపీ వాళ్ళు అనేది జగన్ మీద వ్యతిరేకత ఉంది, జగన్ సైకో పాలన చేస్తున్నాడు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు మీకు ఎందుకు అంత భయం? 1% ఓటు షేర్ లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సినంత భయం మీకు ఎందుకు? అది ఓన్లీ ఒకే ఒకటి, మొన్న ఏదైతే స్కిల్ స్కామ్ కేసులో మొన్న 50 రోజులు అయితే చంద్రబాబు జైల్లో ఉన్నాడో, అదేవిధంగా మొన్న 2003లో ఏదైతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాకముందు 870 ఎకరాలు భారత్ సంథింగ్ ఏదో దానికి ఇచ్చారు కదా, అది మొన్న కోర్టులో తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చేయమని చెప్పేసి ఇచ్చేసి దానికి సిబిఐ ఎంక్వైరీ వేసింది కదా. అది నా శేష జీవితం ఇంకా జైల్లోనే అని చెప్పేసి మాట్లాడేసి ఓన్లీ అమిత్ షా తోటే ఇప్పుడు బీజేపీతో పొత్తు అంటే నడ్డాతోనో ప్రైమ్ మినిస్టర్తోనో వీళ్ళతో మాట్లాడాల్సింది పోయి మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ తోటి అమిత్ షా తోటే మాట్లాడాల్సిన అవసరం నీకేంది? పొత్తుల గురించి అయితే కాదు అక్కడ మాట్లాడింది. నేను ఇంత రాజకీయ ప్రస్థానం 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు కదా, నేను జైల్లో కూర్చోకుండా నన్ను కాపాడండి అని దేహి అని చెప్పేసి 2 సార్లు పోయాడు. మొన్న 2 రోజులు ఉన్నాడు. 2 రోజులు ఉన్నప్పుడు కూడా లాస్ట్ రోజు ఏదైతే పొత్తు అలయన్స్ అని చెప్పేసి ప్రకటించారో ఆ రోజు కూడా ఉదయం నుంచి ఏకదాటిగా 3 దాకా వెయిట్ చేసినా కానీ అపాయింట్మెంట్ ఇలా. అది కూడా ఎందుకనంటే ఆ రోజు 2002లో మోడీని అద్వానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టాడో చంద్రబాబు నాయుడు, ఆ కక్షతోటి వాళ్ళకే పడదు. అందుకని చెప్పేసి ఆ రోజు మాట్లాడే తప్ప రేపు ఇంకోటి కూడా వీళ్ళ వల్ల ఈ పొత్తుల వల్ల ఏదో మేము ముగ్గురం కలిసాము అని చెప్పేసి ఎరగ తీసుకుంటున్నారు కదా అంటున్నారు కదా. ఈవెన్ బిలో పావర్టీ కానీ రూరల్ ఓటింగ్ కానీ ఎప్పటికీ వైసీపీతోనే ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బీజేపీ కలవడం వల్ల వాళ్ళకి మైనస్, వైసీపీ ప్లస్ ఏందో చెప్పమంటారా? ఎప్పుడైతే బీజేపీతో వాళ్ళు అలయన్స్ అయ్యారో 2014 ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు చెప్పారు కదా. 2014లో వచ్చింది బీజేపీ కదా. ఇన్ని సంవత్సరాలు ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన అన్నప్పుడు ఇవ్వకుండా ఉండి 2015-16 అప్పుడు స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇవ్వట్లేదు, స్పెషల్ ప్యాకేజీ ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు చెప్పింది బీజేపీ ప్రభుత్వం. అది ఒప్పుకున్నది కూడా చంద్రబాబు నాయుడు. కానీ ఆ మైనస్ అనేది ఈ రోజుకు ఉంటుంది. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏదో వైసీపీకి ఏదో ఉచిత పథకాలు ఇస్తున్నారు, మాకేం చేస్తున్నారు అని అనుకునే వాళ్ళకి ఇది ఒకటి ఖచ్చితంగా తగలుతుంది. ఎందుకని అంటే ఎప్పుడైతే మాకు చేయలేదు అది ఇది అని అనుకుంటున్నారు కదా, బీజేపీతో ఎప్పుడైతే కలిసిందో అందులో ముస్లిం మైనారిటీ ఓట్స్ మాత్రం బీజేపీతో కలిసిన వల్ల జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన చేస్తున్నాడు, ఆయన్ని గద్దెదించాలంటే 8 సంవత్సరం అని రాక్షస పరిపాలన అది ఇది అన్నారు కదా. రాక్షస పరిపాలన నిజంగా కానీ జరిగి ఉంటే ఈరోజు
వైసీపీ నాయకుడు అయిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఒక మాట మాట్లాడాల, పవన్ కళ్యాణ్ తాట తీస్తా, రేపు మా గవర్నమెంట్ వస్తే వాడు అసలు గవర్నమెంటే రాదు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇన్ని మాటలు మాట్లాడారు కదా, ఈవెన్ అసెంబ్లీలో పోటీ చేసే దమ్ము లేక ఈరోజు నేను కాకినాడ నుంచి పార్లమెంట్కి పోటీ, ఎందుకనంటే రేపు ఒకవేళ ఏదో గుడ్లో మెల్లలాగా గవర్నమెంట్ బీజేపీది వస్తే ఏదో ఒక పదవి పడేస్తారు అని చెప్పేసి అదొక్క దురుద్దేశంతో తప్ప ఇక్కడ ఏదో నేను బీకేస్తానని చెప్పేసి ఆయన అయితే అనుకోవట్లా. ఎందుకనంటే ఇంకోటి కూడా చెప్తున్నా, 3 పార్లమెంట్ స్థానాలు 24 అసెంబ్లీ స్థానాలు అని చెప్పేసి ఎప్పుడో ప్రకటించారు కదా. నిన్న బీజేపీలో పొత్తుతో భాగంగా బీజేపీ వాళ్ళు 6 అడుగుతున్నారు, మేము ఆల్రెడీ మీకు 8 ఇస్తామని చెప్పాము, వాళ్ళకి 5 మీకు 3 అని చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నువ్వు ఉండరా స్వామి, నీకు ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చాం కదా, నువ్వు ప్యాకేజ్ స్టారు కదా అని చెప్పేసి నీకు 2 వాళ్ళ కారు అని చెప్పేసి చెప్పారా లేదా, అది ట్వీట్ చేశారా లేదా? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయాలి, రాష్ట్రపతికి న్యాయం చేయాలి, పవన్ కళ్యాణ్ కదా ఈ మాట మాట్లాడారు కదా. ఇప్పుడు చంద్రబాబు 7 టర్మ్స్ కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచాడు కదా. 7 టర్మ్స్ లో ఏం చేయలే. మొన్న కుప్పంని కార్పొరేషన్ గా మార్చింది జగను. మొన్న కృష్ణానది జలాలని రిలీజ్ చేసింది జగను. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ లో 75% పైగా గెలిచింది జగను. అర్థమైందా? 7 టర్మ్స్ ఆ విధంగా మాట్లాడినాడు. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు నీ దమ్ము ధైర్యం 40 years ఇండస్ట్రీ ఆడిపోయిందా? ఏం చేయడానికి పోయినవా? ఏమే ఆ నిలబడ్డానికి గెలుచుకోవచ్చు కదా, అట్లీస్ట్ 50% అయినా నీకు ఓటు రావాలి కదా. మొన్న ఎవరో ఎందుకండి, వైసీపీ వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, లేకపోతే మన వైసీపీ నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, వాళ్ళ భార్య భువనేశ్వర్ గారు చెప్పారు, మా ఆయనకి వయసు ఎక్కువ అయిపోయింది, మా ఆయనకి రెస్ట్ ఇవ్వండి, నేను నిలబడతాను, నన్ను గెలిపించండి. సొంత భార్యకి, కట్టుకున్న భార్యకి నీ మీద నమ్మకం లేదు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలా ఉంటుంది చెప్పు? చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థ మీద నాశనం చేశారు, అది ఇది అని అన్నారు కదా. 2014-2019 గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014-2019 గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేటీకరణ చెయ్యాలని చెప్పేసి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. నారాయణ శ్రీ చైతన్య సంస్థలతోటి ప్రైవేట్ స్కూల్ ని కలపాలని చెప్పింది చంద్రబాబు నాయుడు. కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు నాడు నేడు పెట్టి ఏ ఊర్లో కానీ పోండి స్కూల్స్ ఇంతకుముందు ఎట్టున్నాయో ఈ రోజు ఎట్టున్నాయో చూడండి. ప్లస్ దాంతో పాటు ఈ రోజు ఐబీ కరికులము ప్రవేశపెట్టాడు కదా, ఒప్పందం చేసుకున్నాడు కదా. ఐబీ కరికులం ని ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేవాడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎట్ట సాధ్యం అవుతుంది? ఒక్కొక్క స్కూల్ కి 12 లక్షల నుంచి 15 లక్షల సంవత్సరానికి అవుతుందని చెప్పేసి సాక్షాత్తు ప్రతిపక్షంతో అలయన్స్ అయిన పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. కానీ అది సాధ్యం చేపించి ఈ రోజు ఎంఐ కుదుర్చుకుని ఐబీ కరికులం తోటి ప్రవేశపెట్టాడా లేదా? నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఐబీ కరికులం అనేది స్టార్ట్ అవుతుందా లేదా? చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు 70% కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పేసి సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి పార్లమెంట్ సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చారా లేదా? దానికైనా సిగ్గు తెచ్చుకొని ఒరే నేను వైసీపీ మీద ఈ ప్రభుత్వం మీద చేసే అలియన్స్ అంతా నేను చేసే తప్పు అని చెప్పేసి తనంతట తానుగా సిగ్గు తెచ్చుకుంటే కాస్త కోస్తన డిపాజిట్లు 1-2 స్థానాలైనా డిపాజిట్లైనా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే 175 క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.